హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 2023 ఇయర్ లో స్టాక్ మార్కెట్ అనేది బాగా పెరిగిందండి. నిఫ్టీ అయితే 26% పెరిగితే సెన్సెక్స్ 22% పెరిగింది. 2024 వరకు కూడా ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యిందండి. ఈ బుల్ రన్ లో కొన్ని కంపెనీస్ ప్రమోటర్స్ అలాగే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ తో పాటు ఇన్వెస్టర్స్ కూడా కొన్ని షేర్స్ అనేవి సెల్ చేసుకొని క్యాష్ చేసుకోవడం జరిగిందనమాట. అకార్డింగ్ టు ది రిపోర్ట్స్, ప్రమోటర్స్ 1.15 ట్రిలియన్ వర్త్ ఆఫ్ షేర్స్ ని సెల్ చేశారండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 161% పెరిగిందనమాట. డెకేడ్ లోనే ఇది హై అన్నమాట. మోస్ట్లీ సెల్లింగ్ సెక్షన్ అనేది మిడ్ సైజ్డ్ అండ్ స్మాలర్ కంపెనీస్ లో జరిగిందనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రమోటర్ తన హోల్డింగ్ ని సెల్ చేసిన స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ టిప్స్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ మోషన్ పిక్చర్ ప్రొడక్షన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ అండ్ మ్యూజిక్ రైట్స్ ఎక్విజిషన్ బిజినెస్ చేస్తుందండి. లాస్ట్ మంత్ లో టిప్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్స్ రాకేష్ తౌరాని అలాగే కుమార్ తౌరాని అండ్ వాళ్ళ వైఫ్స్ టిప్స్ ఇండస్ట్రీస్ లో వాళ్ళ హోల్డింగ్స్ ని 5% స్టేక్ ని 2.5 బిలియన్స్ కి సెల్ చేశారండి. పర్ షేర్ 380 రూపీస్ నుండి 380.30 రూపీస్ కి 6.5 మిలియన్ షేర్స్ ని ఆఫ్లోడ్ చేశారనమాట. ప్రెసెంట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 63.86% ఉందండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 5% స్టేక్ ని పిక్ చేసుకుందనమాట. ఫిల్మ్ ప్రొడక్షన్ బిజినెస్ ని గ్రో చేయడానికి ప్రమోటర్ వాళ్ళ స్టేక్ ని సెల్ చేయడం జరిగిందండి. కంపెనీ ప్రాఫిట్ 72% పెరిగింది అండ్ పర్ షేర్ కి 3 రూపీస్ ఇంట్రిమ్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. రీసెంట్ గా కంపెనీ 372 మిలియన్ వర్త్ ఆఫ్ 5.98 ఈక్విటీ షేర్స్ ని రీపర్చేజ్ చేయడం కోసం బైబ్యాక్ ప్రోగ్రామ్ ని కూడా అనౌన్స్ చేసింది అనమాట. బైబ్యాక్ ప్రైస్ వచ్చేసరికి 625 గా డిసైడ్ చేసింది. గ్లోబల్ రికార్డ్ లేబుల్ వార్నర్ మ్యూజిక్ కంపెనీతో పార్ట్నర్షిప్ ని 4 ఇయర్స్ కి ఎక్స్టెండ్ కూడా చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,246 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 88.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 64% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 9 రూపీస్ 32 ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3.93 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. మనం మెయిన్ గా ప్రమోటర్ స్టేక్ సెల్ చేయడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రమోటర్ స్టేక్ అనేది డిసెంబర్ 2023 క్వార్టర్ కి 68.92% ఉందండి. ఫిబ్రవరి క్వార్టర్ కి ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట. సో ఈ క్వార్టర్ లో అనేది స్టేక్ తగ్గడంతో ఫిబ్రవరి క్వార్టర్ కి 63.86% మాత్రమే ఉంది ప్రెసెంట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.85% ఉంది. డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది 5% స్టేక్ ఇంక్రీజ్ చేసింది కాబట్టి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.32% ఉంది డిసెంబర్ 2023 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 483 రూపీస్ 50 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో అయితే 209% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సిఎంఎస్ ఇన్ఫో అండి. ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్ కి లాజిస్టిక్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంపెనీకి ఏటీఎం మేనేజర్ సర్వీసెస్, టెక్నాలజీ సొల్యూషన్స్ అలాగే క్యాష్ లాజిస్టిక్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లో ప్రమోటర్ అయిన సిఎన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ అనేది బ్లాక్ డీల్ ద్వారా 15.5 మిలియన్ టోటల్ స్టేక్ ని సెల్ చేయడం జరిగిందండి. ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్ సిఎన్ షేర్ హోల్డింగ్ అనేది 0 అయిపోయిందండి. పర్ షేర్ ని 370 రూపీస్ కి సెల్ చేసింది. ఈ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత కంపెనీ సీఈఓ తన స్టేక్ ని 2.6% నుండి 6.2% కి పెంచుకున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,342 crores ఉందండి. ROC 28.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 60 ఉంది. ఇండస్ట్రీ పీ 38.7 ఉంటే స్టాక్ పీ 19.8 మాత్రమే ఉంది. సో పీఈ రేషియో వైజ్ సిఎంఎస్ ఇన్ఫో అనేది అండర్ వాల్యూడ్. మోరోవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ 463 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 389 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. కంపెనీకి డెట్ వచ్చేసరికి 186 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఫిబ్రవరికి కంపెనీ షేర్ హోల్డింగ్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదండి. ముందుగా మనం చెప్పినట్టు ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లో సిఎన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ అనేది 26.69% టోటల్ స్టేక్ ని కూడా సెల్ చేయడం జరిగింది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక చూస్తే రాజీవ్ కౌల్ సిఎంఎస్ ఇన్ఫో సీఈఓ అండి. ఈయనకి డిసెంబర్ క్వార్టర్ లో 2.63% స్టేక్ ఉండేదన్నమాట. ఫిబ్రవరి వచ్చేసరికి దాన్ని 6.2% కి పెంచుకున్నారు. స్క్రీనర్స్ లో ఇంకా అది అప్డేట్ అవ్వలేదు. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 388 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రావెగ్ లిమిటెడ్ అండి. 1995 లో ఎస్టాబ్లిష్ అయింది. గ్లోబల్లీ 700 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసిన లీడింగ్ ఇండియన్ ఈవెంట్ ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. 2023 లో ప్రావెగ్ గంగా నది ఒడ్డున వారణాసి లోని టెంట్ సిటీ అనే లగ్జరీ టెంట్ రిసార్ట్స్ ని స్టార్ట్ చేసింది. అదే ఇయర్ లో కంపెనీ తన టెంట్ రిసార్ట్స్ ని డామన్ లోని లైట్ హౌస్ బీచ్ అలాగే జాంపూర్ బీచ్ అండ్ చక్రతీర్థ్ బీచ్ హాలిడే డెస్టినేషన్ కూడా ఎక్స్పాండ్ చేసింది. బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా అయోధ్య అండ్ గోకుల బీచ్ లో 2 more టెంట్ సిటీస్ ని కూడా యాడ్ చేసిందండి. లక్షద్వీప్ లోని అగట్టైలోని 50 టెంట్ రిసార్ట్స్ ని కూడా ఆపరేట్ చేస్తుంది. 2028 కి ప్రావెగ్ ప్రెసెంట్ ఉన్న 65+ రిసార్ట్స్ లో 680+ రూమ్స్ నుండి 2500+ రూమ్స్ కి పెంచాలని ప్లాన్ చేస్తుందండి.
ఇండియన్ హాస్పిటాలిటీ సెక్టర్ అనేది 2023 నుండి 2028 వరకు 4.73% CAGR తో గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1993 crores ఉందండి. ROCE 56.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 43%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 7.47 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1.55 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.53% ఉండేదండి. ఫిబ్రవరి క్వార్టర్ వచ్చేసరికి 50.76% కి తగ్గింది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా 5.88% నుండి 3.78% కి తగ్గింది. బట్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 0.03% నుండి 3.39% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 39.57% నుండి 42.06% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 871 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 74% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 98% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ అని 1981 లో ఎస్టాబ్లిష్ అయింది. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రక్షన్ సెక్టర్ లో వర్క్ చేస్తున్న స్మాల్ క్యాప్ కంపెనీ అన్నమాట. పవర్ T&D స్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వైజ్ చూస్తే ఇండియాలోనే 3rd లార్జెస్ట్ కంపెనీ అండి. పాలిమర్ పైప్స్ లో నేషనల్ పవర్ హౌస్ గా ఉందన్నమాట. అండ్ 45+ కంట్రీస్ కి ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. BSNL కి సంబంధించి 25 బిలియన్ 4G సాచురేషన్ ప్రాజెక్ట్ డీల్ అనేది స్కిప్పర్ బిజినెస్ కి సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఇస్తుందండి. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 7.4 బిలియన్ వర్త్ ఆఫ్ ఇంకొక ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది. 1 year లో కంపెనీ 31 బిలియన్ కంటే ఎక్కువ వర్త్ ఆఫ్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకుందండి. కరెంట్లీ డొమెస్టిక్ ఆర్డర్ బుక్ 82% ఉంటే ఎక్స్పోర్ట్స్ 18% ఉందన్నమాట. ప్రెసెంట్ కంపెనీ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికాలో అక్విజిషన్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,369 crores ఉందండి. ROCE 11.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.33%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 35 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 730 crores ఉంది. ఇంకా మనం ప్రమోటర్ షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ 2023 లో 71.89% ఉండేదండి. ఫిబ్రవరి 2024 వచ్చేసరికి 66.26% కి తగ్గిందనమాట. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా 7.40% నుండి 7.17% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.57% నుండి 26.37% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 309 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 38% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 189% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఓరియంట్ గ్రీన్ పవర్ లిమిటెడ్ అండి. 1996 లో ఎస్టాబ్లిష్ అయింది. రెన్యూవబుల్ సోర్సెస్ నుండి పవర్ జనరేషన్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీ తన విండ్ పవర్ కెపాసిటీని 1000 మెగావాట్స్ కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో పెంచాలని ప్లాన్ చేస్తుంది. పంచామృత్ స్కీమ్ కింద ఇండియన్ గవర్నమెంట్ 2030 కి 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీని టార్గెట్ గా పెట్టుకుంది కాబట్టి కంపెనీ బెనిఫిట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2030 crores ఉందండి. ROCE 7.19%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.82%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 43 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది కొంచెం హెవీగా ఉంది, 845 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది అనమాట. సెప్టెంబర్ 2023 లో 32.48% ఉంటే డిసెంబర్ 2023 కి 29.42% కి తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.82% నుండి 1.29% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 2.73% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 63.96% నుండి 66.55% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 20 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 36% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 149% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ కంపెనీసే కాకుండా పాలిప్లెక్స్ కార్పొరేషన్ కూడా తన ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అని బాగా తగ్గించిందండి. ఒకసారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.97% నుండి 26.70% కి తగ్గిపోయింది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా 9.41% నుండి 8.29% కి తగ్గింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 2.26% నుండి 2.27% పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ మాత్రం 37.37% నుండి 62.74% కి పెరిగింది. నెక్స్ట్ కంపెనీ డాల్ఫిన్ ఆఫ్షోర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది. సెప్టెంబర్ 2023 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 94.98% ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 74.99% కి తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0% నుండి 12.82% కి పెరిగిందండి క్వార్టర్ అండ్ క్వార్టర్. డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 2% నుండి 1.58% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 3.02% నుండి 10.60% కి పెరిగింది. అండ్ ఇంకొక కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. ఈ కంపెనీలో కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెప్టెంబర్ లో 67.56% ఉంటే డిసెంబర్ క్వార్టర్ కి 52.99% కి తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది 3.37% నుండి 11.91% కి. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా పెరిగింది 5.94% నుండి 9.75% కి.
అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 23.14% నుండి 25.34% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ ఇంకొక కంపెనీ కృతికా వైస్ లిమిటెడ్ అండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 543 crores ఉంది అండ్ కంపెనీకి డెట్ 45.8 crores ఉంది. అండ్ ఈ కంపెనీలో కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి. 72.89% నుండి 59.86% కి తగ్గింది అనమాట డిసెంబర్ క్వార్టర్ లో. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 27.11% నుండి 40.14% కి పెరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,553 crores ఉంది. ROCE 9.81% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.7% ఉంది. ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 29.30 rupees ఉంది. అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 1,070 crores ఉంది. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఈ కంపెనీలో కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ డిక్రీజ్ అయిందండి. సెప్టెంబర్ క్వార్టర్ లో 41.69% ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 31.30% కి తగ్గింది. వేరే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం పెరిగిందండి 23.65% నుండి 29.98% కి. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ కూడా 28.04% నుండి 31.69% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.63% నుండి 7.04% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. కన్వెన్షనల్లీ ప్రమోటర్ వాళ్ళ స్టేక్ ని సెల్ చేసినప్పుడు అది అందరి అటెన్షన్ ని కూడా డ్రా చేస్తుందండి. కంపెనీ మీద ప్రమోటర్స్ కాన్ఫిడెన్స్ ని లూజ్ అవుతుందనే ఒక ఇండికేషన్, లేదంటే స్టాక్ ఓవర్ వాల్యూడ్ అని అర్థం అనమాట. అయితే రైట్ నౌ థింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయండి. ప్రమోటర్ వాళ్ళ స్టేక్ ని బుల్ మార్కెట్ లో సెల్ చేస్తున్నారంటే కంపెనీస్ రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయని ఒక సైన్ అన్నమాట. స్టేక్ సెల్ చేసి ప్రాఫిట్స్ ని లాక్ చేసుకోవడం అనేది ఇలాంటి టైంలో కరెక్ట్. అలాగని దాని అర్థం ప్రైస్ క్రాష్ అవుతుందని అర్థం కాదు. ఓవరాల్ గా ప్రమోటర్ సెల్లింగ్ ట్రెండ్ ని ఫాలో అవ్వడం కంటే కంపెనీ అండర్లైన్ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయడం మంచిదండి. కంపెనీ క్యాష్ ఫ్లో, డెట్ లెవెల్స్, ప్రాఫిటబిలిటీ, అలాగే కంపెనీస్ హెల్త్ అండ్ ప్రాస్పెక్ట్స్ మీద మనం అటెన్షన్ అనేది పెట్టాలన్నమాట. ప్రమోటర్ 4 to 5% స్టేక్ ని వన్ టైం ఆఫ్లోడ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కాకపోతే ఓవర్ సెవరల్ క్వార్టర్స్ లో ప్రమోటర్ స్టేక్ సెల్ చేస్తుంటే అది మేజర్ రెడ్ ఫ్లాగ్ అన్నమాట. ప్రమోటర్ స్టేక్ ని కన్సిస్టెంట్ గా సెల్ చేస్తున్నారంటే కంపెనీస్ ఫ్యూచర్ మీద కాన్ఫిడెన్స్ ని లూజ్ అవుతున్నారని అర్థం అనమాట. సో నన్ను అడిగితే కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది అబౌవ్ 50% ఉంటే మంచిదండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.